అందరూ తీసారు, స్టార్టింగ్ అప్పుడు చాలాసేపు తీస్తారు. అందరూ ఫోన్ చేస్తానండి. వీడియో తీస్తున్నారు అంతేగా అయిపోయింది. కూర్చోబెట్టారండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఆ మహాసభల ముందు శాఖా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా శాఖ మండల మహాసభలు జరిగినాయి, జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాకి సంబంధించి చింతలపూడిలో మొన్న 5, 6, 7 తారీఖుల్లో చాలా ఘనంగా మహాసభలు జరిగినాయి. అలాగే రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ ఒంగోలు పట్టణంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ తోటి కవాతు, అలాగే 1000 మంది మహిళలతోటి రెడ్ శారీస్ తోటి కవాతులో పాల్గొంటారు. అలాగే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కామ్రేడ్ రాజా గారు జాతీయ కార్యదర్శి, అలాగే జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా మహాసభకి హాజరుగబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో గతంలో తీసుకున్నటువంటి అనేక కార్యకలాపాలు, తీర్మానాలు, జరిగినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మనకి గతంలో మహాసభ నాటికి ఈ మహాసభ నాటికి రాజకీయ పరిణామాలు చాలా పెద్ద ఎత్తున మార్పు చెందినవి. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత చర్యలు, అప్రజాస్వామిక పద్ధతుల మీద జనము విరక్తి చెందినటువంటి నిరసన తెలియజేస్తూ అతన్ని ఓడించడం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటింది. కానీ వారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చారో, ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నారో, వాళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6లు కానీ ఇవన్నీ కూడా 1, 2 మినహాయించి మిగిలినవన్నీ కూడా చెప్పినటువంటి హామీలు ఇంతవరకు కూడా ఒక్కడు కూడా కనీసం ఏజెండాకి రూపం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ సూపర్ 6 పథకాలు పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది చాలా పెద్ద ఎత్తున ఒక మాఫియాలాగా తయారయ్యింది. ఈ మద్యం మాఫియా చేతిలో ఈ రోజున మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా ఆ పంచుకోటాలు, వాటాలు అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇసుక మాఫియా కూడా చాలా పెద్ద ఎత్తున దోపిడీకి, ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అటు వీళ్ళు వ్యాపారాలకు వచ్చేసరికల్లా, దోపిడీకి వచ్చేసరికల్లా, మాఫియాకి వచ్చేసరికల్లా అందరూ ఒకటేటువంటి పరిస్థితిని చాలా ప్రాంతాల్లో చూస్తున్నాము. అటు మద్యం మాఫియా, ఇసుక మాఫియాతోటి కూటమి ప్రభుత్వము చాలా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. చివరికి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవినీతిలో కూరుకుపోతూ ఉన్నారు. కింద స్థాయిలో అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వామపక్ష పార్టీలు సమావేశం జరిగి వామపక్ష పార్టీలన్నీ కూర్చుని కొన్ని ప్రధానంగా విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లను బిగించేదానికి వ్యతిరేకంగా ఆందోళనకి పిలిపివ్వటం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులకి ప్లాన్ చేశారు. ఈ ఇంటింటికి తిరిగి స్మార్ట్ మీటర్ల మీద, విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు స్మార్ట్ మీటర్లు బిగిస్తానంటే నారా లోకేష్ గారు ఒక పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు బిగిస్తానికి వస్తే మీరు పగలగొట్టండి అన్నాడు. మీరు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి వస్తానని అన్నాడు. కానీ ఈ రోజున అదే ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి ముందుకు వస్తూ ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు ప్రారంభించారు కూడా.
అందుకే మేము అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి నినాదం ఏమిటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి, మీరు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదానికోసం మీరు సానుకూలంగా ఎందుకు వెళుతున్నారు అంటే, మీకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఆదానితో ఒప్పందాలు చేసుకుని అమెరికాలో ఉన్నటువంటి కోర్టుల్లో కూడా కేసులు వేసుకుని అపాసపాలై నడుస్తూ ఉన్న పరిస్థితి ఉందో, మరి ఈ రోజున మీరు కూడా ఆ రకంగా ఆదానితో ఒప్పందాలని రద్దు చేయడానికి అవకాశమే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ ఉంటే, అయితే మీరు కూడా ఆదాని దోపిడీని ఈ రకంగా మీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అందుకే మీరు ఏదైతే ఆ రోజున స్మార్ట్ మీటర్లు బదలగొట్టండి అన్నారో నారా లోకేషే చెప్పారు. మరి ఈ రోజున మీరు ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తానికి మీ ప్రభుత్వమే ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఏనాడో కాల్చుకున్నటువంటి డ్రాప్ ఛార్జీలు కానివ్వండి, ఈ పెరిగినటువంటి మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి, ఎక్కడ చూసినా సరే అసలు కరెంట్ అనేది ఎంత కాలుతుందో తెలియని వైర్ పుచ్చుకుంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు అనేది మోగిపోతూ ఉన్నాయి. అంతకుముందు ₹100 కాలేటువంటి విద్యుత్ ఈ రోజున 400, 500, 3 రెట్లు 4 రెట్లు కూడా వస్తున్నటువంటి బిల్స్ వస్తున్న పరిస్థితి వస్తూ ఉన్నాము. పాత ఏదైతే 2020లో వచ్చినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం ఉందో, తిరిగి మళ్ళీ ఆ విద్యుత్ సంస్కరణలో పెట్టినటువంటి ఆ సంస్కరణలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయాలని, ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా, ఆదానితో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా, ఈ రోజున ఆదానితో చేసుకున్న ఒప్పందం కనుక అమలు చేస్తే లక్షల కోట్ల పైన ఈ రోజున ప్రజల మీద భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే వీటన్నిటికీ వ్యతిరేకంగా మొత్తం అంతా అన్ని ప్రాంతాల్లో కూడా కింద స్థాయి వరకు కూడా ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. ఆగస్టు 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలిసి వచ్చేటువంటి వాళ్ళని కలుపుకుని విద్యుత్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది ఆగస్టు 5వ తారీఖు తర్వాత తిరిగి మళ్ళీ వామపక్ష పార్టీలు కూర్చొని భవిష్యత్తు ప్రచార ఆందోళన కార్యక్రమానికి పూనుకోబోతా ఉన్నాము. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకున్నాడు హైదరాబాద్ బషీర్బాగ్లో. తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలి. ఈ ఆదానితో ఒప్పందాలని, సెకీ ఒప్పందాలను అన్నింటి కూడా రద్దు చేసుకుని ఈ ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని కూడా మరి రద్దు చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో జరిగినటువంటి మహాసభ తీర్మానాలు కృష్ణ ఏలూరు జిల్లా కార్యదర్శి, ఏలూరు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా మహాసభలు చింతలపూడిలో జూలై నెల 5, 6, 7 తేదీల్లో జరిగినాయి. ఘనంగా నిర్వహించుకున్నాం. అయితే ఆ మహాసభల్లో ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన అనేక తీర్మానాలు చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి చెప్పడం జరుగుతుంది. కామ్రేడ్స్, సోదరులారా, పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని జీవనాడి రాష్ట్రానికి అని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ విషయాన్ని నిధులు ఇవ్వకుండా పూర్తిగా బ్యారేజ్లా నిర్మాణం చేయడానికి 41.15 నిర్మాణం చేస్తామని చెప్తూ ఉన్నారు. 45.72 మీటర్ల ఎత్తులో కడితేనే ఈ రాష్ట్ర ప్రయోజనం అవుతుంది. 7,20,000 ఎకరాలకు నీరు అందుతుంది. దానితో పాటు అక్కడ నిర్వాసితులు కీలకమైంది. నిర్వాసితులు ప్యాకేజ్ ఇవ్వడం, ఆ నిర్వాసితులు ప్యాకేజ్ ఎగ్గొట్టడానికి కుట్రతో కూడుకున్న అంశంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ని, న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీర్మానం చేశాం. అలాగే ఇక్కడ చూస్తే ఏలూరు జిల్లాలో కొల్లేరు ఉంది. కొల్లేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచినీటి సరస్సు, చిత్తడి భూముల పరిరక్షణ అని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్నో కమిటీలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి లేఖలు ఇస్తూ ఉన్నారు. కానీ అదేం మార్పు జరగడంలా. ప్రక్షాళన చేయాలి. ఫిష్ మాఫియా కబంధ హస్తాల్లో కొల్లేరు ఇరుక్కుపోయింది. 14-15 ఎత్తు గట్లు వేసి ఫిష్ పెంచుతూ ఉన్నారు. ప్రకృతి సిద్ధంగా పెరగాల్సిన చేపని చెరువుల్లో పెంచుతూ వాటికి మందులు వాడుతూ కోళ్ళ వ్యర్థాలు వేస్తూ పెంచడం, అది ప్రజల ఆరోగ్యానికి ఒక నష్టం. ఓ పక్క అక్కడ పర్యావరణానికి కూడా విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది. గతంలో బుడమేరు వరద వస్తే మొత్తం కొల్లేరు మునిగింది, అటు బుడమేరు విజయవాడ కూడా మునకు గురైంది. అంటే ఈ కొల్లేరులో ఫిష్ మాఫియా ఆక్రమించి ఏదైతే గట్లు వేసి సాగు చేస్తూ ఉందో చేపలని, దాన్ని తొలగించాలి.
కొల్లేరు బుడమేరు కూడికి తీయాలనేది, అలాగే అక్కడ ఉండేటటువంటి లంక గ్రామ ప్రజలకి అక్కడ చేపలు ప్రకృతి సిద్ధంగా సహజసిద్ధంగా పెరగడం లేదు, అవేమో బయటికి వలసపోతూ ఉన్నారు. అక్కడి నుంచి ఉండేవాళ్ళు అక్కడ జీవన విధానం లేక, కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా సహజసిద్ధంగా చేప పెరిగే విధంగా కొల్లేరును మళ్ళీ మార్చాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు పైనుంచి ఏం చేసినా కానీ కింద మారే పరిస్థితి కనపడడం లేదు. దానిపైన ఒక తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా మార్పు రావాలని దానిపైన పోరాటం చేయాలనుకుంటాను. అలాగే ఇటు చూస్తే గ్రీన్ఫీల్డ్ హైవే ఈ జిల్లాలో వెళ్తూ ఉంది. అటు టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మీదుగా అటు వెళ్ళే సందర్భంలో దానికి పొలం అటుపక్క ఇటుపక్క ఉన్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ఇవ్వలేదు. అసలు సర్వీస్ రోడ్లు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ఆ రోడ్డు అన్ని చోట్ల కూడా ఆ రోడ్డు మీదకి ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. కాబట్టి సర్వీస్ రోడ్లు అవసరం. వాళ్ళు కూడా రైతులు దీని మీద బాగా వ్యతిరేకతగా ఉన్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వేయడం వల్ల నష్టం జరుగుతోంది మాకని దాని మీద కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆ ఉద్యమం కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు పట్టణంలో గతంలో ఉండేటటువంటి 2 జూటు మిల్లు కూడా మూతపడి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఉండేది. అవి ఉంటే అవి మూతపడిన తర్వాత ఈ జిల్లాలో పారిశ్రామికంగా పెద్దగా ఏం అభివృద్ధి కూడా లేదు. కాబట్టి ఈ జిల్లాలో వ్యవసాయం ఎక్కువ ఉంది. కాబట్టి వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి ఈ జిల్లాకు కావాలని, ఆ రకంగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తేనే ఈ జిల్లాలో ఉండే యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి కూడా భావిస్తాను. కాబట్టి ఆరోపంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి మేము కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని కూడా తీర్మానంగా చేయడం జరిగింది. అట్లానే ఏలూరు జిల్లాకు సంబంధించి పోడు భూములు అటు కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం మండలాలు కానివ్వండి, ఇంకొన్ని చోట్ల పోడు భూములు చేసుకుంటా ఉన్నారు. దశాబ్దాల తరబడి పోడు భూములు సాగులో ఉన్న పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు. పోడు భూములు పట్టాలు ఇవ్వాలనేది, అలాగే ఎల్సీసీ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ కూడా సాగు చేసుకుంటూ నూజివీడు ప్రాంతంలో అటు కూడా పోడుగొట్టి అటవీ బంజర్లు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా దాదాపు 40 సంవత్సరాలను సాగు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదు. వాటికి కూడా పట్టాలు ఇవ్వాలని ఈ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే బీకేఎంయు అంటే వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం ద్వారా విఎస్ఎస్లు వన సంరక్షణ సమితులు సాధించుకోవడం జరిగింది గతంలో. కానీ ఆ వన సంరక్షణ సమితులు సక్రమంగా నడవడం ఈరోజు వ్యక్తిగత పట్టాలు సాగుకి ఇవ్వాలనేది, అలాగే వన సంరక్షణ సమితుల్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇలా అనేక తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ చూస్తే ఇక్కడ రైతాంగానికి సంబంధించి పామాయిల్ ఫ్యాక్టరీ పాతబడింది. దాంట్లో వచ్చేటటువంటి ఆయిల్ కంటెంట్ తగ్గిపోవడం, దాన్ని నుంచే రేటు నిర్ధారణ ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి గతంలో. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి రేటు నిర్ధారణ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి పామాయిల్ ఫ్యాక్టరీ మిషనరీని ఏదైతే మళ్ళీ కొత్త మిషనరీ వేయడం, దాంతోపాటు ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాన్ని పీపీపీ మూడ్లో పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రభుత్వం, ప్రైవేట్ పరం చేయడానికి, గవర్నమెంట్ సెక్టార్లో నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బొగ్గు ఈ ప్రాంతంలో అంటే చింతలపూడి, నూజివీడు ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు, ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి గతం నుంచి. కానీ ఆ బొగ్గు వెలికి తీయడం ద్వారా అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఆ బొగ్గు వెలికి తీసే పని ప్రభుత్వాలు వెంటనే మొదలుపెట్టాలని, దానికి ఏర్పాటు చేయాలని చెప్పి, బొగ్గును ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇలాగా అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే ఈ సమస్యల మీద సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక రకాలుగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏదైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమాల్లో, పోరాటాల్లో జనం కూడా మమేకం కావాలని, ప్రజలు కూడా ప్రజా సమస్యలపైన అనిత్యం పోరాటం చేసే కమ్యూనిస్ట్ పార్టీకి సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 21 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని, మోడీ గారిని కలిశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద అంటే మన మీద ఆధారపడి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్రం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తేవడానికి వెళ్తానని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నారు. కానీ ఈ 21 సార్లు వెళ్ళినప్పుడు జరిగింది ఏమంటే 31 కోట్లు అప్పు ఇప్పించారు. అది రాజధానికి కానీ, పోలవరం కానీ, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ. కానీ నిధులుగా మాత్రం ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ₹1 కూడా నిధిగా తెప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసినా సక్సెస్ కాలేదని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది.
అప్పుల ఆంధ్రాగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇక రెండవది ఏమంటే హాట్ న్యూస్ కింద పోలవరం బనకచెర్ల అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 82,000 కోట్లు ఇవాళ స్టార్ట్ అయితే కంప్లీట్ అయ్యేసరికి అంటే ఎర్లీగా అయిపోతే వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా అయితే 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కట్టొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఇప్పటికే 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి అంతకు ముందు నుంచి హంద్రీ నేవా లాంటి ఇటు పుష్కరిణి జగజ్జీవన్ రామ్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గతం నుంచి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ప్రయారిటీ ప్రకారంగా వాటన్నిటిని పూర్తి చేసిన తర్వాత నువ్వు పోలవరమా బనకచెర్ల జాయింటా లేకపోతే కావేరీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తారా అది తేల్చుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మాత్రం కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గత 3.5-4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పోరాటం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభం చేశాం. ఏమంటే నేను సెంటున్నర ఇస్తున్నాను జనానికి ఇంటి నిర్మాణం కోసం, 1,80,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నానంటే అప్పటి నుంచి ఆందోళన చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. పల్లెల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇయ్యి, దాంతోపాటు ఇసుక ఇనుము ఇట్లాంటివి కొద్దిగా ఫ్రీగా ఇస్తే కొద్దిగా మంచి ఇల్లు కట్టుకోవడానికి పేదవాడికి అవకాశం ఉంటుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి కొట్లాడుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గం కూర్చొని జీవో నెంబర్ 29 ఇష్యూ చేశారు. ఏమంటే పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, దానికి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మేమైతే 5 లక్షల కాడే ఉన్నాం, 5 ఇస్తేనే బాగుంటుందని. కానీ మాట అయితే చెప్పారు, జీవో అయితే ఇష్యూ చేశారు. కానీ ఈ సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరంలో కాలు పెట్టినా కానీ ఆ విషయం జోలికి ఎక్కడా పోలేదు. తక్షణం ఇది పేదల సమస్యగా అంటే దగ్గరగా 35 లక్షల కుటుంబాలు సుమారుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విషయం మీద. అందుకోసం తక్షణం దానికి సంబంధించి ప్రయత్నం చేయాలని, తక్షణం పేదవాడికి సెంటో కుంటో స్థలం ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ మహాసభల షెడ్యూల్ అయిపోయిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు మన జిల్లాకు సంబంధించి చింతలపూడి ఎత్తిపోతలు ఉంది. ఇది దగ్గరగా ఒక 4-3 జిల్లాలకి న్యాయం జరుగుద్ది. అంటే రైతాంగానికి సాగునీరు, పల్లె ప్రాంతాలకు తాగునీరు రావడానికి అవకాశం ఉంది. కానీ అది కడుతున్నామంటున్నారు, భూమిని సేకరిస్తామంటున్నారు, దానికి సొమ్ము కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. కానీ పనులు మాత్రం ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది తప్ప అదనంగా ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. దాన్ని కూడా తక్షణం ప్రారంభించడం ద్వారా ఈ జిల్లా అలాగే పక్క జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆఖరి మాటగా కొల్లేరుకి సంబంధించి మొన్నే సాధికార కమిటీ వచ్చిపోయింది. ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళందరూ కూడా థర్డ్ కాంటూరు కుదించాలని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. కానీ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అసెంబ్లీ 2-3 సార్లు తీర్మానం చేసి పంపించింది థర్డ్ కాంటూరు కుదించాలని. ఇది పర్యావరణ సమస్య ఒకటైతే 5th కాంటూరు దాకా కొల్లేరు లేకపోతే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 18 కొండవాగుల నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి వర్షాలు పడితే. దాంతోపాటు డ్రైన్లు ఇటు హనుమాన్ జంక్షన్, గుడివాడ, విజయవాడ, ఏలూరు ఇవన్నీ కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా అందులోకే పోతుంది. ట్రీట్మెంట్లు పెట్టి వాటిని మంచినీరుగా మార్చడంతో పాటు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి మంచినీటిగా మార్చడం ఒక భాగం అయితే, కొల్లేరుని ఖచ్చితంగా 5th కాంటూరు దాకా ఉంచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ గతంలో ఆందోళన చేసింది. ఇప్పుడు కూడా అదే డిమాండ్తో మేము ఉన్నాం, దాన్ని 5th కాంటూరు దాకా ఉంచాలని. అంటే థర్డ్ కాంటూరు కుదిస్తే 35,000 ఎకరాలు మళ్ళీ ఫిష్ మాఫియా దోపిడీ చేయొచ్చు అనే దాంతో సిద్ధంగా ఉన్నారు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల మీద మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేసి మరిన్ని పోరాటాలకి కమ్యూనిస్ట్ పార్టీ సమాయత్తం అవుద్దని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.